ఎన్నాళ్ళ నుంచి ఉన్నావు నడుము మీద? చాలా సంవత్సరాలు. ఏం చేస్తున్నావు? నరక యాతన. ఎక్కడ నుంచి? తెలియదు. నా పేరు శ్రావణి సంధ్య. మేము ముంబైలో ఉంటామండి. మా భర్త ఎక్కడో చూసి అయితే నేను స్వస్థత పొందుకుంటాననేసి గట్టి విశ్వాసం కలిగి ఇక్కడికి తీసుకొచ్చారు. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు అయితే నాకు తెలీదు, నేను ఫస్ట్ టైము ఇక్కడ ఫాస్టర్ గారిని చూడడం కానీ వినడం కానీ ఫస్ట్ టైము. కానీ ఆయన మరి ఎలా తెలిసిందో తెలియదు కానీ తీసుకొచ్చారు. నన్ను తీసుకొచ్చిన తర్వాత నిజంగా నేను విడుదల పొందుకున్నాను. కనీసం 2 సంవత్సరాల నుంచి భయంకరమైనటువంటి దురాత్మతోటి నేను బాధపడుతున్నాను. చాలా చోట్ల తిప్పారు. నేను అమ్మగారి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అమ్మగారు వాళ్ళు కూడా చాలా చోట్ల తిప్పారు. వెళ్ళినప్పుడు కొద్దిగా కంట్రోల్ అయినట్టు అయ్యేది, కానీ తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ ఎలా పరిస్థితి ఉండేదో అలాగే అయిపోయేది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నమ్మాను, విడుదల పొందుకున్నానని. నాకు ఎందుకంటే నాకు కూడా ఒక ఫీలింగ్, నేను ఫ్రీ అయిపోయాను, నేను విడుదల పొందుకున్నాననే ఫీలింగ్ నాకు వచ్చింది. దేవుడు నా పట్ల చేసిన మేలుని బట్టి స్తోత్రాలు. ఇంకా అనేకులు, ఇంకా చాలామంది వచ్చి స్వస్థత పొందుకొని నిజమైన దేవుణ్ణి నమ్ముకోవాలని, రక్షణ పొందుకోవాలని ఆశిస్తున్నాను. ధైర్యంగా ఉండు, భయపడతగరు. 2024 నీదే. 2024లో నీ ఆశీర్వాదాన్ని ఎవడు నీ దగ్గర నుంచి తీసుకెళ్ళాడు. ఎంత బాధతో వచ్చావు బిడ్డా, ఎంత వేదనతో వచ్చావు బిడ్డా, ఎన్ని కష్టాల్లో వచ్చావు బిడ్డా, ఎన్ని వేదనలతో వచ్చావు. ప్రభువు నీకు వాగ్దానం చేస్తున్నాడు, నీ కుటుంబానికి తోడే నడుస్తున్నాడు, నీ బిడ్డలకు తోడే నడుస్తున్నాడు, నీ జీవితానికి తోడే నడుస్తున్నాడు. నీ అక్కర్లన్నిటిలో ఈ 2024వ సంవత్సరంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతాడు. ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు. బ్రెయిన్ క్యాన్సర్ డాక్టర్లు బ్రతకడం చెప్పారా? నీకు దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. డాక్టర్లు బ్రతకడని చెప్పారు, యేసయ్య తన్ను బ్రతికిస్తున్నాడు. నీ కుమారుడిని దేవుడు బ్రతికించుకొని ఆయన తన పని కొరకు వాడుకోబోతున్నాడు. ఆయన తన సేవ కొరకు వాడుకోబోతున్నాడు. రాజేష్ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చావు రాజేష్? పార్వతీపురం, మన్యం జిల్లా. 10 hours జర్నీ సార్. ఎందుకు వచ్చావు ఇక్కడికి? మేము నిండు BSF లో జాబ్ చేస్తాం సార్. మా తమ్ముడు కూడా BSF లో పనిచేస్తాడండి. మా అక్క ఏఎన్ఎంగా పనిచేస్తుంది. అయినా మా ఇంట్లో మనశ్శాంతి ఎప్పుడు లేదు సార్. 12 years అవుతుంది నాకు జాబ్ వచ్చి, ఎప్పుడు మనశ్శాంతి లేదు. ఇక్కడ క్యాన్సర్ అని చెప్పారు సార్, ఈయన తీసుకొచ్చాను నేను. ఎన్నో హాస్పిటల్ తిప్పామండి, ఆపరేషన్ చేస్తే బతుకుతారులేదని భయపడి నేనే ఆపరేషన్ వద్దాను. ఈ పేదని యూట్యూబ్ లో చూసి నేనే తీసుకొచ్చాను సార్. ఒకసారి దీనికోసం ఎంతో ప్రయత్నించాం. తత్కాల్లో కూడా టికెట్లు దొరకలేదండి. ఎవరో చెప్పారు ప్రీమియం తత్కాల్లో టికెట్లు ఉంటాయి, అవి చేయించాను సార్. అవి చేయించి వచ్చాం. మీ తండ్రిని పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, లోపల ఉన్న క్యాన్సర్ మధుమాయమైపోతుంది. ఆమేన్, ఆమేన్. యేసు నామములో
శరీరంలోని క్యాన్సర్ లక్షణాలు కాలిపోవుగా. Heal in the name of Jesus. నేను మార్నింగ్ 5:45 అక్కడ వచ్చాను సార్. అందరికీ ముందు నేనే వచ్చాను. అవునా? నేను ఒకటే మనసులో అనుకుంటున్నాను, ఆ. ఒక్కసారి ఫాస్ట్ గారు నా పేరు పిలిస్తే బాగుంది. సడన్గా నేను అయితే అందరూ నిరాశపడితే నేను నిరాశపడలేదండి. ఆ. ఇంకా బోల్ టైం ఉంది, అయినా సరే ఆయన పిలుస్తారేమో అనుకున్నాం. లక్కీగా మీరు నన్ను పిలిచారు. నేను ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సార్. ఏ అద్భుతం వచ్చావు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నీ అప్పు కాడి విరగొట్టబడ్డది. ఆర్థిక రూపాయలు ఉంటే వారాలలో వచ్చారన్న, వారాల్లో తీసుకున్న ఫైనాన్స్ డబ్బులు. మాకు పిల్లలు లేరు, పిల్లలు పడతారని లైవ్లో ఉన్నా నేను. ఓకే, 13 సంవత్సరాలకి మా పెళ్ళి అయ్యి. నీ అప్పు కాడి విరిగిపోయింది. నీ భార్యను దేవుడు తాగుతున్నాడు. నీవు మరలా ఎలా వస్తున్నావు అంటే గర్భవతి అయిన నీ భార్యను తీసుకుని వస్తున్నావు. హల్లెలూయా. మీరందరూ గుర్తుపెట్టుకోండి, ఈయన భార్య రేపు కన్సీవ్ అవుతుంది. వచ్చే ఆరాధనలలో తన భార్యను తీసుకుని వచ్చి ఇదే సాక్ష్యం చెబుతాడు. సుజాత, అనుష వివాహం. దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతం చేయబోతున్నాడు. ఎందుకు వచ్చాడు? నాకు మ్యారేజ్ అవ్వలేదు. అదిగో ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై 15కి నీ మ్యారేజ్ అవుతుంది. వెంకటేష్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కర్ణాటక పోగొడ. కర్ణాటక నుంచి వచ్చారు. దేని కొరకు వచ్చారు? కొన్ని ప్రాబ్లం ఉండదు, మా ఫ్యామిలీ ప్రాబ్లము. ఈ కుమారుడు ఏ సమస్యతో ఇక్కడికి వచ్చాడు? ఆ సమస్య ఈ రోజే పరిష్కరించబడదాకా పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చావు? పాలకొల్లు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. అప్పులు, మా అక్కకి వివాహం జరగలేదు, ఒక అక్కకి పిల్లలు లేరు, నాకు జాబ్ లేదు, మ్యారేజ్ లేదు, మా అమ్మగారికి హెల్త్ బాగాలేదు. నీకు మ్యారేజ్ అవుతుంది, అమ్మను ముడుతున్నాడు దేవుడు. అక్కకి మ్యారేజ్ అవుతుంది, మీరు ఒక కొత్త గృహం కడతారు. దేవుడి జీవితంలో ఒక నూతన ఉద్యోగానికి తలుపులు తెరుస్తున్నాడు. యేసు నామములో అది జరుగుతున్నది. నువ్వు నీ పట్టణం తీసుకొని వస్తావు ఈ స్థలానికి. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 8లో నీ వివాహం అవుతుంది. నేను మస్కట్లో యూట్యూబ్లో చూస్తానండి అయ్య గారిని. 30 సంవత్సరాల నుంచి పట్టుకున్న దురాత్మ వదిలిందండి నన్ను. మరలా తొందరగా వచ్చేసి అయ్య గారి చేత ప్రార్థన చేయించుకోవాలని వచ్చేసానండి. ఇప్పుడు బాగా ఫ్రీ అయిందండి. 30 సంవత్సరాల నుంచి ఉన్న దురాత్మ ప్రార్థన చేయగానే పోయింది. గట్టిగా హల్లెలూయానండి. గట్టిగా చెప్పండి. లైవ్ లో ఉన్నప్పుడు అర్ధరాత్రి అద్భుతాల ఆరాధనలో ఈవిడ కువైట్ నుంచి ఫాలో చేశారు లైవ్ ని. 30 సంవత్సరాలుగా ఉన్న దురాత్మ లైవ్ లో ప్రార్థన చేసినప్పుడు విడుదల పొందిందట. నాకు మోకాలు ఇక్కడ అరిగిపోయింది, ఆపరేషన్ పడతాయని చెప్పారు. ట్యాబ్లెట్లు వేసుకుంటేనే నేను నిలబడగలుగుతున్నానండి, లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నిలబడగలుగుతున్నానండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ప్రార్థనలో నిలబడగలిగాం. మాది చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం. చిత్తూరు. ఇది యాక్సిడెంట్ అయ్యి బండి మీద నుండి పడిపోయి ఫీల్డ్ మార్చినాడు. కూర్చొని లేస్తే ఒక 10 అడుగులు వేసేటప్పుడు నొక్కేసేది. ఇప్పుడు వెంబడే లేచి వచ్చాడు. అబ్బా హల్లెలూయా. ఒక అన్యురాలండి, నాకు పరిశుద్ధాత్మ అంటే తెలియదు, నమ్మేదాన్ని కాదు. కానీ ఈరోజు ఏమైందంటే నాకు తెలియకుండానే చేతులు క్లాప్స్ కొట్టమన్నారు కదా మీరు, కొడుతుంటుంటే పైకి వాటికి అవే పైకి వెళ్ళిపోయి క్లాప్స్ ఆపుదామన్న అప్పటికి కూడా షేక్ వస్తుంది. ఓ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడ్డావు. వచ్చానండి. మా పాప ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది, కానీ ఈ రోజు వచ్చింది. అయ్యగారు వచ్చినగా అన్నారు, వచ్చింది. చాలా బాగుంది, ఆరాధన చాలా బాగుంది, వాక్యం బాగుంది, పరిశుద్ధాత్మ అసలు దిగేసినట్టుగా అనిపించింది. తైలాభిషేక ప్రార్థన వల్ల చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. దేవుడి నామానికి మహిమ. మరి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఎంతోమంది మేలు పొందుకుంటున్నారు. పరిశుద్ధాత్మ కార్యాలను నమ్మని వారు అలాగా లేవని చెప్తారు. అవి నేను నమ్ముతున్నాను కాబట్టి అవి ఉన్నాయి. దేవుడు తప్పకుండా కార్యాలు చేస్తున్నాడు. చెన్నై నుంచి వస్తున్నాం, ఇదే ఫస్ట్ టైం రావటం మేము. బాగుంది, వాక్యం బాగుంది. ఒక మనసు
అద్భుతాలు జరిగినాయి మేము నమ్ముతున్నాం. ఫస్ట్ టైం ధైర్యం అనిపించింది, మాకు ఉల్లాసం వచ్చింది. నాకు కాలు పగిలింది, మెడం పగిలింది బోను. అది కొంచెం కట్టుకున్నట్టుగా ఫీలింగ్ వచ్చింది నాకు బాగా. నేను నందిగామ నుంచి వచ్చాము పాస్టర్ గారిని, మరి చాలామంది వచ్చారు. మరి ఎంత స్వస్థతలు జరగకపోతే వస్తున్నారు అని మీరు కూడా ఆలోచించండి. సేవకులు అందరం సేవకులమే. మరి ఆనాడు దేవుడు అపస్తులుగా, సువార్థికులుగా, బోధకులుగా దేవుడు శిష్యులను దీవించాడు. ఇందులో ఎంతమంది దేవుళ్ళు ఉంటున్నారు, ఎంతమంది స్వస్థత చేస్తున్నారు మీరు కూడా గమనించి ఇది నిజమా కాదని అంతరాత్మతో ఆలోచించండి. మీరు కూడా రండి, తెలుసుకోండి, చూడండి. నేను ఒక సేవకుడిగా చెబుతున్నా మీకు, బాగుంది ఇక్కడ స్వస్థతలు. అప్పటికప్పుడే పేరు పెట్టి దేవుడు పిలుస్తున్నాడు. వచ్చి రక్షణలు పొందండి, స్వస్థతలు చేకూర్చండి. లక్షల రూపాయలు పెట్టి హాస్పిటల్లో జరగని వైద్యాలు ఇక్కడ జరుగుతుంది కాదు. కాబట్టి గమనించి మీరు కూడా రండి, వచ్చి ఆశీర్వాదం పొందండి. ఇదే ఫస్ట్ టైం రావటం, యూట్యూబ్లో చూసి వచ్చాం. అయింది చర్చ్కి ఇదే ఫస్ట్ టైం రావటం. ఎప్పుడు పోయిన నెల కాడి నుంచి వద్దాం ఎప్పుడు వచ్చిద్దా ఈ 2వ తారీఖు అని చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాం. నాకు పిల్లలు లేరులే, దాని గురించి రావాల్సి వచ్చింది. నాకైతే బాగా అనిపించిందండి, నమ్మకంగానే అనుకుంటున్నాను. మేము ఇదే ఫస్ట్ టైం అసలు చర్చికి వస్తాం. నమ్మకంతో యూట్యూబ్లో చూసి తీసుకొచ్చాం పిల్లల్ని. ఇదే ఫస్ట్ టైం మేము చర్చికి వస్తామో, మేము హిందువులమి. చాలా నమ్మకం ఉంది. నేనైతే చాలా ఫ్రీగా ఉన్నా. నాకు కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. అవన్నీ నేను ప్రార్థన చేసుకుంటే నాకు మనసులో చాలా ఫ్రీగా అనిపించింది. నాకు చెప్పకూడదు, చాలా హ్యాపీగా ఉన్నా. నేనైతే అప్పులు కొంచెం బాధలు ఉన్నాయి నాకు. ఆ అప్పుల బాధ పోయినట్టుగానే నాకు అనిపించేసేసింది. నాకైతే అక్కడ కూర్చున్న చేపల్లా కళ్ళంపటి నీళ్ళు కూడా వచ్చేసింది నాకైతే. మా అమ్మగారు కోవిడ్ నుంచి యూట్యూబ్లో అయ్యగారి వాక్యాలు బాగా వింటారు. మమ్మల్ని వాక్యం చూసి ఇక్కడికి రమ్మన్నారు. ఇక్కడ మంచి దేవుడు వాక్యము కానీ కార్యాలే కానీ మంచిగా జరుగుతున్నాయి. బాగానే ఉంది డాడీ పాత్ర, వాక్యం బాగానే ఉంది. జనం స్వస్థపడుతున్నారు చాలామంది. సంతానలేని కానీ, జబ్బులు ఉన్నవాళ్ళు కానీ. అదే ఆసక్తి జనానికి. ఎక్కడ అన్నీ అయ్యే జనం ఎవరో వచ్చేవాళ్ళు హిందువులు అనుకుంటారు, నిజం కాదని. మనం దేవుడు నమ్ముకున్న వాళ్ళం అనుకోంగా. డాడీకి ఇచ్చిన వరతో దేవుడు ఆ వరం ఇచ్చిండు. అది మన సంతోషకరం. కరంగా అయిందండి. ఎక్కడికి వచ్చినందుకు బాగా మహిమకరంగా జరిగింది. వాక్యం బాగా హార్ట్గా టచ్ అయింది. లేదండి, సరిగ్గా నమ్మే వాళ్ళు అయితే అవన్నీ ఉత్తి అంటారు. అయ్యగారి దర్శనం ప్రకారంగా ఒక్కొక్కరిని పిలుస్తున్నారు. నేను ఒక 4 నెలల నుంచి వస్తున్నాను. జూన్ నెలలో నేను లైవ్ చూశాను. జూలైలో ఇక్కడికి వచ్చి డాడీ గారిని కలిసి ప్రార్థన చేయించుకున్నాను. వెంటనే నాకు ఆగస్టు కల్లా ఉద్యోగం, గవర్నమెంట్ జాబ్ వచ్చింది. దేవుని నేను దీవించబడ్డాను. డాడీ గారు చెప్పినట్టు ఆయన యొక్క వాక్యానుసారంగా ఆయన ఇచ్చిన ప్రవచనం ప్రకారం, దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారం నేను లైఫ్లో మంచిగా సెటిల్ అవ్వబడ్డాను. మంచిగా ఉన్నతంగా నేను దీవించబడ్డాను. మీరందరూ కూడా దేవుని దగ్గరికి రండి, ఆయన యొక్క రుచిని చూడండి. ఫస్ట్ ఆయన అద్భుతాలు కార్యాలు చేసే దేవుడు. ఆయన తప్పక మనల్ని నెరవేరుస్తాడు, మనల్ని నిలబెట్టే దేవుడు ఆయన. కాబట్టి మీరు కూడా అందరు రండి, ఒకసారి వచ్చి చూడండి ఆయన యొక్క మహిమని, ఆయన ప్రేమను రుచి చూస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది. ఇక్కడ అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మహా అద్భుతంగా ఎవరైనా రండి, ప్రతి సమస్యకి పరిష్కారం దొరికిద్దండి. గొప్ప దేవుడు అండి మన దేవుడు.